హాయ్ ఫ్రెండ్స్, నమస్తే మిత్రమా. నేను ఈరోజు మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి, తర్వాత గిరిజన మ్యూజియం ఉంది కదా, ట్రైబల్ మ్యూజియం, దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకి అసలు చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా తయారు చేశారు. ఎంట్రన్స్ ఫీజు అడల్ట్కి 40 రూపీస్ అండి, చిల్డ్రన్స్కి 20 రూపీస్. అసలు చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎలా పెట్టాలనిపించిందంటే, పూర్వం గిరిజనులు పండించేవారు కాఫీ గిన్నెస్, మిరియాలు. సరైన గిట్టుబాటు ధర వచ్చేది కాదండి. సామాజిక కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ సహకారంతో ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు మనం కాఫీ గింజలు పండిస్తున్నాం కదా, వాటితో మనం చాక్లెట్ అనేది తయారు చేయకూడదని ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఈ రుచికరమైన ఈ కాఫీ బీన్స్ ఉన్నాయి కదా, వీటితో చాక్లెట్ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తయారు చేసిన దాన్ని ఇప్పుడు ఇంత గుర్తింపు వచ్చిందనమాట. వీళ్ళ కష్టం, వీళ్ళ శ్రమ అంతా ఇందులో ఉందండి. కంపల్సరీ ఎవరైనా వస్తే ఒక్కసారైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేశాను, ఒక 3 బైట్స్, చాలా బాగుంది. కానీ ప్రైస్ అనేది చాలా కాస్ట్లీగా ఉందండి. చాలామంది మరి న్యాచురల్గా తయారు చేయడం కదా, అందుకే కొద్దిగా కాస్ట్ ఉంది. కానీ బాగుందండి, కాస్ట్ ఉన్న బైట్స్ బాగున్నాయి. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీరు కూడా తీసుకెళ్తారు ఇంటికి ఖచ్చితంగా. మీకు చూపిస్తున్నాను చూసారు, ఇదే ఫ్యాక్టరీ, లాన్ తయారు చేస్తారు. వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడ వీడియో తీయలేము మమ్మల్ని. మీకు చెప్పాను కదా, ట్రైబల్ మ్యూజియంకి వెళ్తున్నాం మనం. చూడండి, ఇది కూడా దీనికి మంచి చరిత్ర ఉందండి వీడియో. దీనికి చరిత్ర గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీను. ఇక్కడ మనకి చాలా అడ్వెంచర్స్ చేసే ప్లేస్ అండి ఇది. చిన్నపిల్లలకి ఇక్కడ ఎలాగంటే, మీకు స్విమ్మింగ్ పూల్లో బోట్ షికారు చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ టాప్లో రోప్ ఉంటుంది రండి, 3 రకాల రోపులు. బైసైక్లింగ్ చేయొచ్చు, జిప్ చేయొచ్చు, మనం ఆ చివరి నుంచి చివరి వరకు వెళ్ళచ్చు. చూడండి, మీకు అన్ని రేట్లు చూపిస్తాను. కాంబో తీసుకోండి ఇప్పుడే, మంచిది, మీకు రేట్ తగ్గుతుంది. జిప్ లైన్ ఉంది, తర్వాత ల్యాడర్ వాక్ ఉంది, చూసారా మీకు సైకిల్, స్కై సైకిల్, చాలా రకాల చిన్న చిన్న అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయండి. వాల్ క్లైంబర్, తర్వాత ఇవ్వండి మీ స్క్రీన్ మీద ఏవేవి చూపిస్తున్నాను అన్నీ ఉన్నాయి. ఇవన్నీ టోటల్ ప్యాక్ 800 అండి. మీకు స్క్రీన్ మీద ఎంట్రన్స్లో చూపించాను కదండి మీకు. ఇందులో తర్వాత ఇందులో మనకు అన్నీ వద్దు, ఒక 4 తీసుకోవాలంటే దానికి కూడా ప్యాకేజ్ ఉందండి. దాంట్లో కూడా మేము లోపలికి ఎంట్రన్స్ అయ్యాం, చూసారా. దీని చరిత్ర గురించి కూడా మీకు మెల్లిమెల్లిగా ముందు చెప్తాను. చాలా బాగుంటుందండి, కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది మనకి బస్ స్టేషన్ పక్కనే, ఇది అరకులో. మనం ఎంట్రన్స్ అయిన వెంటనే ఈ ప్లేస్లోనేనండి. చాలా బాగుంటుందండి. దీని చరిత్ర గురించి కూడా మీకు చెప్తాను నేను. ఈ లోపల కొద్దిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తాను. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహాలు ఉన్నాయా, ఇవి చేత్తో తయారు చేసినవండి. ఇవన్నీ శిల్పాలు, మనుషులు. వాళ్ళు చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్. వాళ్ళు మెచ్చుకోవాలి. మళ్ళీ అంటే వాళ్ళు ఇలా ఫోటో తీసుకుని ఉపయోగపడ్డాయి. వీళ్ళు ఈ డ్యాన్సులు చేస్తారు కదండి, దీని పేరు దింసా నృత్యం అన్నమాట. అది ఒక నృత్యం కాదండి, వాళ్ళ జీవితంలోనే ఒక ఆనందం అన్నమాట. ఇప్పుడు అలాంటివన్నీ ఉన్న ప్లేసులు మీకు నేను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, అసలు ఈ మ్యూజియం చరిత్ర ఏంటంటే, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండేది, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళు ఏ పనిముట్లు యూజ్ చేసేవారు వేటకెళ్ళినప్పుడు. చూడండి, అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాళ్ళ అసలు ఆ వస్త్రధారణ ఎలా ఉండేది చూసారా. మనకి స్క్రీన్ మీద కనిపించట్లేదు, అర్థం పెట్టడం వల్ల సరిగా కనిపించట్లేదు, మీకు పేర్లు చూపించలేకపోతున్నాను. దేవుడిని చూడండి, దర్శనం చేసుకోండి. వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకునేవారు అవన్నీ మనకి ఇందులో ఈ మ్యూజియంలో మనకు చూపించారు క్లారిటీగా. ప్రతిదీ పాయింట్ చూపించారు. మీకు ఎలా చూపిస్తుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే చాలా లైటింగ్ లేదండి, అక్కడ చాలా డల్గా ఉంది. అవి మనకి అట్రాక్ట్ కనిపించాలని వాళ్ళు లైటింగ్ అంత పెట్టలేదు. చూసారా, వాళ్ళు ఏ విధంగా తిరగలి యూజ్ చేసేవారు, ఏ విధంగా దంచేవారు, మగవాళ్ళు ఏ విధంగా కలంకి వెళ్ళేవారు, ఏ విధంగా వేటకి వెళ్ళేవారు, జాలర్లు,
మనుషులు ఏ విధంగా నివసించారు ఇంటి దగ్గర, వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు, చూడండి కొండలు మనకు తెలిసి ఇందులో సగం సగం మట్టుగా నేను చూడండి. ఈ సూర్యభగవాన్ దండం ఎలా పెట్టుకుంటున్నారో, ఆవిడ ఎలా పూజ చేసుకుంటున్నారో, తన మంగళోడు ఎలా విధంగా చేస్తున్నాడు చూడండి. ఇంట్లో వాడి పనిముట్లు, తర్వాత ఇవన్నీ పేర్లు చూసారా మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి చెందిందండి. ఒక్కొక్క పనిముట్లు ఒక్కొక్క దానికి యూజ్ చేసినవి. ఇవన్నీ దాచుకునేవన్నీ, ఇవన్నీ కలపడానికి వీటన్నిటికీ చూసారా ఎంత బాగా వీళ్ళు ఏర్పాటు చేశారో మన గవర్నమెంట్ మ్యూజియం వాళ్ళు బాగా చూపించారండి. ఎవరు కానీ న్యాచురల్గా ఉన్నాయి, అసలు మనిషి ఉన్నట్టే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూసారా మనుషులు ఏ విధంగా ఉండి నృత్యాలు చేస్తున్నారు, మనిషి పని చేస్తున్నాడు ఎలా ఉన్నారో. అంతేనండి, అయిపోయింది వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాగా చూపించారండి. ఇప్పుడు మనం ఇంకో దానికి వెళ్ళిన ప్లేస్ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఎలాగంటే మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఎలా మీటింగ్ పెట్టుకున్నప్పుడు తప్పు చేస్తే అలాగా వాళ్ళు కూడా అలాగే పూర్వకాలంలో ఆ ప్లేస్ చూపిస్తాను. తర్వాత వాళ్ళ మంగళసూత్రాలు, ట్రైబల్ కొన్ని మీ ఫొటోస్ మీకు చూపిస్తాను. చాలా మటుకు కొన్ని లేవండి, కొన్ని ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. చూడండి ఇది న్యాచురల్గా ఎంత బాగుందో, తల్లి కొడుకు స్నానం చేస్తున్నట్టు. ఇందులో కొన్ని ఉన్నాయండి, ఇందులో ఈ ప్లేస్లో ఎక్కువ లేవు. ఫొటోస్ పెట్టారు. ఇవన్నీ చూడండి మంగళసూత్రాలు ఏ విధంగా ఉన్నాయి. మంగళసూత్రాలు చూసారా, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. చూడండి ఎవరు అద్భుతంగా ఫోటోలు తీశారు, అవి కూడా మీకు చూపించాను నేను. ఇవన్నీ ఎక్కువ ఏం లేవండి, చాలా తక్కువ ఉన్నాయి. చెవులో పెట్టుకోలేను ఇవన్నీ అసలు ఏమి అంతలో చాలా లేవండి, చాలా ఐటమ్స్ లేవు. ఇవన్నీ చూసారా, మరి పురాతనమైన కదండి, ఎంత పోయినంట నాకు తెలిసి. ఇవన్నీ చెప్పిన పెద్ద రాయిల్లాగా, ఊరికి పెద్ద రాయిల్లాగా ఎలా కూర్చొని పెట్టారో అని తయారు చేశారో చాలా బాగుంది. చాలా న్యాచురల్గా, అంటే నిజమైన మనిషిలా తయారు చేశారండి ఆ శిల్పాలని. చికెన్లో అతను మాత్రం మెచ్చుకోవాలండి, అతను మనం వాట్సాప్ చెప్పుకోవాలి. చూడండి పొలంలో యూజ్ చేసే పనిముట్లు ఇవన్నీ చూసారా ఎంత బాగా చెక్కారు. ఇవన్నీ న్యాచురల్గా రియల్గా ఉన్నట్టున్నాయండి. అసలు అవి కంప్లీట్ అయిపోయిందండి మ్యూజియం ట్రిప్. బయటకు వస్తే మీరేం కొనుక్కోవాలనుకుంటే పక్కనే స్టాల్స్ ఉన్నాయి. అలాంటి ఐటమ్స్ అన్నీ పురాతన కాలం యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి. మనిషి తయారు చేసిన ఐటమ్స్ కదా, కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. మీరు అనుకుంటారు ఇదేంటి మనం ఇక్కడే తయారు చేసి ఎంత కాస్ట్ ఉన్నాయని అనుకుంటాం, కానీ చాలా కాస్ట్గా ఉన్నాయండి. మీరు సరదాగా అడిగి ఒక హ్యాండ్ బ్యాగ్ ఎంతమ్మా అంటే 1000 రూపీస్ చెప్పారండి. నా చెల్లికి కొందాం అనుకుంటే చాలా కాస్ట్గా ఉంది. అన్నీ మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇంకో ప్లేస్కి వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కాఫీ ప్లాంటేషన్కి వెళ్దాం, అదే కాఫీ ఫ్యాక్టరీకి వెళ్దాం. ఇదిగోండి మనం అటు వెళ్తే అరకు కిందకి వెళ్ళిపోతాం. ఇటు రైట్ సైడ్ తీసుకుంటే కాంప్లెక్స్, దాని వెనకాల హరితవేల రిసార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడే కాఫీ ఫ్యాక్టరీ ఉంది. కాఫీ ఫ్యాక్టరీ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కాఫీ ఫ్యాక్టరీ ఇక్కడ మాత్రం కాఫీ అద్భుతం అండి, చాలా బాగుంటుంది. చాలామంది వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు కూడా. లోకల్ టూరిస్ట్ మీకు క్లారిటీ చెప్తాను. ఇది కూడా మన ఫ్యాక్టరీ తీయనివ్వలేదండి వీడియో. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా తీయనివ్వలేదు, తీయొద్దండి అని అనిసారాలు. మీకు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా 20 రూపీస్ అండి, చాలా తక్కువే. కాబట్టి విజిట్ చేయండి. దగ్గర కూడా ఈ ప్లేస్ పక్కనే, ఇది బై వాక్తో చేసేయచ్చు ఈ ప్లేస్. మనం ఆ పక్కన బస్ స్టాండ్ చూసారు కదా, అరకు బస్ స్టేషన్. ఎవరికైనా బస్సులో వెళ్ళాలనుకుంటే అలాగేనండి. ఇవన్నీ కాఫీ మ్యూజియం చేరుకున్నాం మిత్రమా. ఎంట్రన్స్ ఫీజు కట్టాము, ఇద్దరు వెళ్ళాం కదా, 40 రూపీస్ పే చేసుకున్నాడు. అసలు దీని చరిత్ర ఏంటో మీకు చెప్తాను చూడండి. చాలా సంవత్సరాల క్రితం అరకు లోయలోని గిరిజనులు తమ పొలాల్లో కాఫీ పంటలు పండించారు అన్నమాట. పండిస్తే వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర వచ్చేది కాదు. అంటే వాళ్ళకి ఎలాగా దీన్ని అమ్మాలి అని తెలిసేది కాదన్నమాట. అప్పుడు దీంతో చాలా కష్టాలు, చాలా శ్రమ వృధా అయ్యేది. అప్పుడు ఒక సమస్య పరిష్కారానికి వర్క్ అనే సంస్థ ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కాఫీ ఫ్యాక్టరీ పెడదామని చెప్పి అనుకున్నారన్నమాట. అప్పుడు అలా కాఫీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత దీనివల్ల రైతులకి సరైన ధర లభించింది. అప్పుడు రైతులు అందరూ చాలా సంతోషంగా జీవితాన్ని సాగించారన్నమాట ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల. దీని వెనకాల చరిత్ర ఉంది. మనం తాగే ప్రతి కాఫీ
వెనకాల ఒక చిన్న సున్నితమైన కథ ఉంటుందండి. అదే ఈ కథ మాట. అసలు అప్పుడు వీటన్నిటిని ఈ వర్క్ అనే సంస్థే రైతుల దగ్గర మద్దతు ధర మంచి కొనుక్కొని మంచి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులందరూ సంతోషపెట్టి వీళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళే పని పెట్టుకొని ఆ గింజల్ని బాగా శుద్ధి చేసి రోస్ట్ చేసి ప్యాక్ చేసేవారన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా మనకి ఎంత చిన్న కథ ఉందో దీని వెనకాల? ప్రతి దాని వెనకాల ఒక సున్నితమైన కథ ఉంటుంది మిత్రమా. మన ఆ గిరిజనుల కష్టాలు, ఆ వర్క్ అనే సంస్థకి మనం ధన్యవాదాలు చెప్పాలి. చూసారా, మన కాఫీ ప్లాంట్ చూపించను, దాని కోకో ప్లాంట్ అంటారు. వాటి నుంచే మనకి కాఫీ తయారవుద్ది. వాటిని రోస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఫిల్టర్ కాఫీ తాగుతారు, కొంతమంది ఇన్స్టెంట్ కాఫీ తాగుతారు. మేము ఇక్కడ ఏ కాఫీ తాగామంటే అరబిక్ కాఫీ ట్రై చేసామండి. వాళ్ళు బాగుంటుంది అన్నారు. 75 రూపీస్ స్టార్ట్ చేశారు 1 కప్కి. ఇద్దరం కదా 150 తీసుకున్నారు. చాలా బాగుందండి కాఫీ. కంపల్సరీ మీరు కూడా వచ్చి ఒకసారి అక్కడ ఏం బాగుంటుందో కొనుక్కొని ట్రై చేయండి. మాకైతే పిల్లల్ని తీసుకొస్తే బాగుంది అనిపిస్తుంది. చాలామంది పిల్లల్ని తీసుకొస్తే యాక్టివిటీస్ ఉన్నాయి, చేయడానికి బాగుంటుంది. కంపల్సరీగా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాఫీ ప్యాకెట్ కొనుక్కొని వేయాలండి. మేము కూడా ఒక 1/2 kg కొన్నాము. బాగానే ఉంది, రీజనబుల్గా ఉంది రైట్. ప్లాన్ వీడియో తీయలేదండి మమ్మల్ని, మేము వెళ్ళాము. కానీ ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ చూపించాను కదా, ఇక్కడ చాక్లెట్స్ అమ్ముతున్నారు, కాఫీ అమ్ముతున్నారు. బాగుందండి. మొత్తానికి ఈ ట్రిప్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా నేను నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో అంతా. మీకు ఫ్రెండ్స్, నన్ను ఛానల్ అది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురు రీచ్ అవుద్ది. ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూడడానికి అవకాశం అవుద్ది. షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తాను, మంచి కంటెంట్తో. మీకు తెలియని వీడియోస్ అని నేను తెలియజేయపరుస్తాను. ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు పద్మావతి గార్డెన్ చరిత్ర గురించి చెప్తాను. అలాగే దాంట్లో ఉన్న అందమైన ప్లేసుల గురించి కూడా మీకు నేను చెప్తాను. ఉంటాను మిత్రమా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.